హలో ఎవ్రీవన్, ఇక్కడ మధ్యాహ్నం లాగైతే స్టార్ట్ చేశాను. ఇంకా వంట అనేది స్టార్ట్ చేశాను. అన్నం ఒక సైడ్ పెట్టేశాను. ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ ఆలు వంకాయ మిక్స్డ్ కర్రీ చేస్తున్నాను అనమాట. లాస్ట్ లాగ్లో చెప్పాను కదా, ఆలు ఉడకబెట్టుకున్నాను అనేసి. ఆలు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు వేసి, తర్వాత ఇంకా కరివేపాకు, కొంచెం ఆనియన్ కూడా ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇంకా టమాటా వేసిన తర్వాత ఇప్పుడు ఆ వంకాయలు అనేవి కట్ చేసి పెట్టేసుకున్నాను. వంకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కట్ చేస్తే ముక్కలు అనేవి చేదు రాకుండా ఉంటాయి అన్నమాట. కలర్ కూడా చేంజ్ కావు. కరివేపాకు నేను ఇందులోనే వేసేసాను అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి రాగి ముద్ద, వైట్ రైస్, వంకాయ ఆలు మిక్స్డ్ కర్రీ. ఇంకా మామిడికాయ ముందు రోజు తెచ్చిండి అనమాట. సగం కట్ చేసి చేపల కూరలో వేసాను. ఇంకా ఉండింది రోటి పచ్చడి చేద్దామని కట్ చేసి పెట్టేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మధ్య అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేస్తున్నాను అనమాట. ఒక 2-3 నెలల నుంచి పట్టి పెట్టుకోవట్లేదు మిక్సీలో. అలాగా అప్పుడప్పుడు వేసిన టేస్ట్ కూడా బాగుంటాయి అనేసి ఇంకా ఇప్పుడు అప్పటికప్పుడు వంకాయలో వేస్తున్నాను, దంచుతున్నాను అనమాట వేయడం కోసము. ఇంకా మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వస్తారు కదా, త్వరగా వంట చేస్తున్నాను అనమాట. 11:30కి అలా స్టార్ట్ చేస్తే 12:30 అయిపోయింది వంట మొత్తం చేసి సామాన్లు కడిగేసరికి. ఇంకా ఈరోజు ఉదయమే బయట ఒకటి తుడిచాను కానీ ఇంట్లో తుడిచలేదనమాట. కొంచెం అనీజీగా ఉండింది ఎందుకో ఏమో మరి. ఇంకా మధ్యాహ్నం ఇంకా ఎలాగైనా సరే ఓపిక తెచ్చుకొని వంట చేసిన తర్వాత ఇంకా ఫ్లోర్ క్లీన్ చేస్తుండగానే పిల్లలు ఇంటికి వచ్చారనమాట. ఫాస్ట్గా బండలు మొత్తం తుడిచేసి పిల్లలకి మధ్యాహ్నం లంచ్ అనేది పెట్టేశాను. ఇదిగో టమాటాలు కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాం కదా, ఇది వేసి బాగా కలిపి ఇది కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. అది కూడా పచ్చి వాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మూత పెట్టాను కదా, తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇదిగోండి ఉడికిపోయింది చూడండి. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి ఇంకా కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసి తర్వాత ఇంకా తగినంత వాటర్ యాడ్ చేసి మనం ఉడకబెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా కొంచెం స్మాష్ చేయాలన్నమాట. లేదంటే నేను చాక్ తీసుకొని కట్ చేసినా చిన్న ముక్కల్లాగా అయిపోతాయి. ఇంకా అవన్నీ వేసేసి మూత పెట్టేసుకోవడమే అనమాట. కలిపి ఒక 2 విజిల్స్ పెట్టుకున్నామంటే ఈ కూర వచ్చేసి చాలా బాగుంటుంది. టేస్ట్ కలర్ రైస్లోకి బాగుంటుంది, వైట్ రైస్కైనా బాగుంటుంది, చపాతీ, రోటీ, ఇలా రాగి ముద్దలు కానీ కాంబినేషన్ సూపర్ ఉంటుందన్నమాట. ఇదిగోండి అన్నీ వేసాను అనమాట నేను. కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసాను. ఇవన్నీ కలిపేసి ఇప్పుడు తగినంత వాటర్ వేయాలి. ఫస్ట్ ఇది ఆలు వేస్తున్నాను అనమాట. ఆలు ఇలా చేత కొంచెం స్మాష్ చేశాను అనమాట నేను, చిన్న పీసెస్ లాగా. కట్ చేయడం ఎందుకు అనేసి ఇంకొక తగినంత వాటర్ యాడ్ చేసేసి 1-2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కూర అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇంకా రోట్లో దంచాను కదా, ఆ రోట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి వేసాను అనమాట. ఇంకా ఆ రోల్ కూడా వెంటనే కడిగేస్తాను. ఇదిగోండి వాటర్ అయితే యాడ్ చేశాను కదా, ఇంకా మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటాను. లాస్ట్లో కూర ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను అనమాట. టేస్ట్ సూపర్ ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి, చాలా ఈజీ అనమాట. ఇదిగోండి వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా మూత అయితే పెట్టేసుకోవడమే. ఇంకా తర్వాత అన్నం కూడా అయిపోయిందనమాట. ఈ కుక్కర్లో ఈ కూర అయిన తర్వాత ఇంకా రాగి ముద్ద కూడా కుక్కర్లోనే చేసేస్తాను అనమాట. ఎలా చేస్తానో కూడా చూపిస్తాను మీకు. ఇంకా రోటి పచ్చడి అయితే దంచుతూ ఉన్నాను అనమాట. ఇంకా సీజన్ వచ్చినప్పటి నుంచి మామిడికాయలు దొరికేటప్పటి నుంచి 2 సార్లు మామిడికాయలు తీసుకొచ్చారు మా హస్బెండ్. కారం దంచుకుందాంలే, కారం రోట్లో దంచుకుందాంలే అనుకుంటున్నాను. అనుకోకుండా 2 సార్లు మామిడికాయ పచ్చడి పెట్టేశాను. అది అయిపోయింది కూడా అనమాట. ఫస్ట్ టైం ఒకటి తెస్తే ఒకటి పెడితే వెంటనే అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి 2 తెస్తే 2 పెడితే అది కూడా అయిపోయింది అనమాట. ఇంక ఈసారి ఇంక చేపలలో కానీ 2 తెచ్చిండే. ఒకటి ఇంకా కొన్ని చేపలు అమ్మ వాళ్ళకి పంపించినప్పుడు ఆ చిన్న మామిడికాయ ఒకటి అమ్మ వాళ్ళకి పంపించాను. కూర చేసుకునేటప్పుడు చేపల కూరలో వేసుకుంటే మామిడికాయ అనేసి. ఇంకొకటి అంటే ఇప్పుడు కొంచెం చేపల కూరలో వేసి ఇంకా ఉండేది ఇలా రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇది చాలా పుల్లగా ఉండింది. మరీ పుల్లగా ఉందంటే రోటి పచ్చడి బాగుంటుంది అనమాట. తింటుంటే పుల్లగా ఉంటుంది. కొంచెం పులుపు తక్కువనే రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏం లేదు, మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసుకోవాలన్నమాట. అది బాగా మెత్తగా నలిగేదాకా రోట్లో దంచుకోవాలి. ఉప్పు అలాంటిది ఏం వేయకూడదు. ఉప్పు వేసి దంచామంటే నీరు ఊరుతుందన్నమాట. మామిడికాయలలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి బాగా మీకు ఎంతవరకు మెదగాలంటే అంతవరకు మెదిగిన తర్వాత ఇందులో తగినంత కారము, ఇంకా ఇప్పుడు ఉప్పు వేసి కొంచెం సేపు దంచితే సరిపోతుంది. అంతా కలిసేలాగా దంచితే సరిపోతుంది. రోటి పచ్చళ్ళు అంటేనే కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. తింటుంటే నోటికి బాగా టేస్ట్ తగులుతుంది. ఇంకా రోటి పచ్చళ్ళు ఏవైనా సరే, అన్నంలో తినేది ఏదైనా సరే నేను రోట్లోనే దంచుకుంటాను అనమాట. ఒక దోశ, ఇడ్లీకి తప్ప మిక్సీ పట్టేది అన్నిటికీ అన్నంలో తినేది ఇలా రోట్లో దంచేసుకుంటాను. ఇంక ఇక్కడైతే పెట్టేశాను అనమాట. రాగి ముద్ద కోసము చిన్న టీ గ్లాస్ మీద తీసుకున్నాను బియ్యం, అంతే. నాకు మా బాబుకే కాబట్టి బియ్యం ఆ గ్లాస్తో తీసుకున్నాను. దాంతో 6 గ్లాస్ వాటర్ తీసుకొని కుక్కర్లో పెట్టేశాను అనమాట. మెత్తగా ఉడికించుకుంటాను.
ఇంక ఇదిగోండి పచ్చడి అయితే దంచాను కదా, తాలింపు పెట్టేసుకోవాలి. ఇంకా రోలు కూడా వెంటనే కడిగేసి నేను ఇక్కడ కింద గూట్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇది వెంటనే ఎప్పుడైతే దంచుతానో, ఏ పచ్చడి దంచినా పొడి దంచినా ఇలా కడిగేసి నీట్గా ఇక్కడ తుడిచిన తర్వాత అది ఇలా పెట్టేసి దీనిపైన ఒకటి మూత లాంటిది ఏదైనా పెట్టేస్తాను. రొట్టె పిండిది ఉంటుంది కదా, రొట్టె పిండి కాదు ఇదేమంటారు, పీట, మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా, అది పెట్టేస్తాను అనమాట. బోర్లో పెట్టేస్తాను దాని లోపలికి పురుగులు కానీ దుమ్ము పట్టకుండా ఉంటుంది అనేసి ఇక్కడనే కత్తిపీట కూడా పెట్టేసుకుంటాను అనమాట. ఫైనల్గా ఇదిగోండి వంట మొత్తం రెడీ అయిపోయింది. పచ్చడి కూడా తాలింపు పెట్టేశాను. పచ్చడి చెప్పాను కదా, ఆ విధంగా దంచుకొని తర్వాత ఒక తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది, అంతే అనమాట. కర్రీ చూడండి గ్రేవీగా ఎమ్మీగా చాలా బాగుండింది అనమాట. టేస్ట్ వచ్చేసి రెండు వేస్ట్ చేసుకుంటే కూర టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా అన్నం అయ్యింది, కూర అయ్యింది, పచ్చడి అయింది అనమాట. రాగి ముద్ద 6 గ్లాస్ వాటర్ వేసి పెట్టాను కదా, అన్నం అంతా బాగా ఉడికిన తర్వాత మెత్తగా ఉడికించుకొని ఇంకా దింపేసుకోనమాట. దింపిన తర్వాత మూత తీసిన తర్వాత మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. అందులో వచ్చేసి కొంచెం రాగిపిండి వాటర్లో మిక్స్ చేసి, అది రాగిపిండి పేస్ట్ లాగా అవుతుంది కదా, అది అన్నంలో వేసేసుకొని మళ్ళీ ఒక విజిల్ మూత పెట్టేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. ముద్ద కావాలంటే ముద్ద కట్టుకోవచ్చు, లేదంటే అలానే తినేసేయచ్చు. ఇంకా మార్నింగ్ చేసిన ఒక్క పూరి ఇంకా మిగిలిందనమాట. చూడండి వంట చేసుకుంటేనే కిచెన్ మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా అన్నం అయితే అయ్యిందనమాట. దీంట్లో మళ్ళీ రాగిపిండి కలిపి పెట్టేసేయాలి. కిచెన్ టైల్స్ కూడా అనమాట నీట్గా తుడుచుకుంటాను వెంటనే. నేను జిడ్డు పట్టేదాకా అస్సలు పెట్టుకోను. సింక్లో ఒక్క సామాను కూడా లేదో చూడండి ఎంత నీట్గా ఉండిందో. ఫైనల్గా అయితే రాగి ముద్ద కూడా రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా అయింది మనం అనమాట. దీన్ని ముద్దలు కావాలంటే ముద్దలు కట్టుకోవచ్చు, లేదు అంటే ఇంక ఇప్పుడు తినేదే కాబట్టి పెట్టేసుకున్నాం అనమాట. ఆల్రెడీ బాబుకు పెట్టేశాడు మా ఆయన, ఇంకా నేను తినడమే అనమాట. పిల్లలు కూడా వచ్చారు మధ్యాహ్నం లంచ్కి. పిల్లలు ఇద్దరు తింటూ ఉన్నారు, మా ఆయన కూడా తింటున్నాడు అనమాట. ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా అందరం కలిపి కూర్చొని తిన్న తర్వాత పిల్లలు అయితే మధ్యాహ్నం తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు లంచ్ తిన్న తర్వాత వాళ్ళ డాడీ ఫ్రూట్స్ తీసుకొచ్చారనమాట, కట్ చేసి పెట్టేశాడు. ఇంకా అవి తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. టీవీ చూసుకుంటా తింటూ ఉన్నారనమాట ఇద్దరు. పాప మా హస్బెండ్ తినరు రాగి ముద్ద, నేను మా బాబాయ్ అనమాట.